నమస్తే అండి, వెల్కమ్ టు సైకాలజీ విత్ సింగ్. సో ఈ వీడియో చేయడానికి ముందు నేను చాలా మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడి నష్టపోయిన వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ది చాలా కీ రోల్ అనేది ప్లే అవుతుంది. అంటే చూడండి, బెట్టింగ్ యాప్స్ పిల్లవాడు మనకు తెలియకుండా ఆడేది ఏంటంటే పిల్లవాడు ఫోన్లో ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది రెగ్యులర్గా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. మాకు తెలియకుండా చేశారంటే లేదంటే వేరే వాళ్ళు చేయించారు, చెడు వ్యసనాలు, లేదంటే వేరే వాళ్ళ సహవాసాల వల్ల అలా చేశారు అంటే మీరేం చేస్తున్నారు? జోదం, బెట్టింగ్ అనేది ఫ్యాన్సీగా కనిపిస్తుందేమో కానీ బెట్టింగ్ అంటే ఏంటి? జోదం. తెలుగులో జోదమే కదా. జోదం ఆడడం కరెక్టా కాదా? జోదం ఆడడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదని మనకు తెలుసు కదా. మరి కరెక్ట్ కాని పని ఎందుకు చేయాలి? దట్స్ ఆల్. అక్కడే మ్యాటర్ అనేది ఏం లేదు. సైంటిఫిక్గా మనకు ప్రూవ్ అయిన విషయాలు ఏంటంటే ఒక 21 days కనుక ఏదన్నా పని కంటిన్యూస్గా చేస్తే అదే మనకి అలవాటు అవుతుంది. అలాగే దేన్నైనా అవాయిడ్ చేసినా కూడా 21 days అదే అలవాటు అవుతుంది. సో ఏ వ్యసనమైనా సరే, బెట్టింగ్ అని కదా, ఏ అదర్ వ్యసనాలైనా కూడా 21 రోజులు దాని నుంచి ఏదో విధంగా మనం దూరంగా ఉండగలిగితే అక్కడ మనకి మన విల్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సంక్రాంతికో లేదంటే ఏదైనా పండగకో ఒక బామ్మరితో వచ్చింది, సరదాగా హాల్లో చేపలు వేసుకుని లుంగి కట్టుకుని ప్యాక్ ఆడామనుకోండి, అది తప్పు కాదు. సరదాగా ఫన్కి ఎప్పుడో ఒకసారి చేసే ఒక యాక్టివిటీ, ఫన్ గేమ్ అనుకోవచ్చు. మరి డబ్బులు కూడా ఆడుకుంటారు ఇంట్లో సరదాగా, బావ బామ్మరుదులు, మా వాళ్ళు, కొంతమంది బ్రదర్స్. ఏదైనా పండగకి అట్లా చేశారనుకోండి, దానికి ఎప్పుడైనా ఫన్కి ఆడడంలో ఒక అర్థం. కానీ అదే ఎడిక్షన్గా ఆడితేనే మనం సరిగ్గా టైం స్పెండ్ చేయగలుగుతున్నాం ఫ్యామిలీ మెంబర్తో. మనకి ఒక మంచి కంపెనీ ఎప్పుడైతే ఉందో మనం వేరే దాని జోలికి పోం. ఎప్పుడైతే సరైన కంపానియన్ లేదో ఇంట్లో, అప్పుడే వేరే దాని జోలికి పోతాం. థ్రిల్ అంటే థ్రిల్ ఏంటంటే ఇంట్లో మనకి ఏదైతే మన ఇంట్లో ఒక రిలేషన్షిప్లోనో లేదంటే ఒక మంచి కంపెనీని పొందలేకపోతామో, ఇదే కంపెనీని ఆ వ్యసనంలో పొందుతాము కాబట్టి ఆ వ్యసనం జోలికి వెళ్తారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళందరూ ఆల్మోస్ట్ అలాగే వెళ్తారు. అలాగే ఏదన్నా ప్రాబ్లం వచ్చిన తర్వాత దాంట్లో నుంచి బయటికి రాలేక ఉన్న సిచ్యువేషన్లో ఫ్యామిలీతో డిస్కస్ చేసే సిచ్యువేషన్ లేక రకరకాల నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే పేరెంట్స్ది చాలా కీ రోల్ అనేది ప్లే అవుతుంది. అంటే చూడండి, బెట్టింగ్ యాప్స్ పిల్లవాడు మనకు తెలియకుండా ఆడేది ఏంటంటే పిల్లవాడు ఫోన్లో ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది రెగ్యులర్గా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. మాకు తెలియకుండా చేశారంటే లేదంటే వేరే వాళ్ళు చేయించారు, చెడు వ్యసనాలు, లేదంటే వేరే వాళ్ళ సహవాసాల వల్ల అలా చేశారు అంటే మీరేం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం అది కూడా చూసుకోవాలి కదా. అంటే ప్రతిరోజు వీళ్ళు ఏ విధమైన మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనే విషయం మనం చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయవలసిన అవసరం. నేను గమనించింది ఏంటంటే కొంతమందితో మాట్లాడిన తర్వాత కొన్ని బెట్టింగ్ యాప్స్, కొన్ని వాటి నేమ్స్ మీద ఉంటాయి, కొన్ని బెట్టింగ్ యాప్స్ వేరే వేరే పేర్ల మీద ఉంటాయి. ఒక ఇంటర్నెట్ సెంటర్ పేరు మీద ఉంటుంది, అలాగే ఒక బిర్యానీ పాయింట్ పేరు మీద వాళ్ళ బ్యాంక్ ఐడి అనేది ఉంటుంది. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. అంటే ఇల్లీగల్గా ఏదన్నా బెట్టింగ్ యాప్స్ రన్ చేసేవాళ్ళు ఈ విధమైన అదర్ బిజినెసెస్ నేమ్ మీద వాళ్ళు ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అనేది నడుపుతారు. సపోజ్ మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ఇవన్నీ చూస్తామో, వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ చూడడానికి మనకు అవకాశం ఉంటుందో, అది ఒక హ్యాబిట్గా చేసుకున్నాం. ఎక్కడ ఇష్యూస్ చాలా ముదిరిపోయిన తర్వాత మన దగ్గరికి రావడం అంటే మొదట్లోనే ఇవన్నీ కట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పిల్లల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూడాలి, చూస్తే మ్యాటర్ క్లియర్ కదా. సో ఇప్పుడు ఏదైనా కూడా ఒక రోజులో జరిగిపోదు కదా. ఒక రోజులో మొత్తం లక్షలు పెట్టేసి దివాళా చేసే పరిస్థితి ఉండదు కదా. ఇనిషియల్గా మెల్లిమెల్లిగా మొదలవుతుంది, తర్వాత అది ఒక అలవాటుగా మారడం, ముదిరిపోవడం, ఇది కదా జరిగేది. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏంటి అంటే ఎప్పుడైతే ఒక బిర్యానీ పాయింట్ పేరు మీద, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటాం, ఒక బిర్యానీ పాయింట్లో ఒక 200-250 పెట్టి బిర్యానీ తింటాం, అంతే కదా. సో నిజంగా బిర్యానీ తింటే 250 ఉంటుంది. అదే బిర్యానీ పాయింట్ మీద వెంటనే ఇంకొక 10 నిమిషాల్లోనో, పావు గంటలోనో, గంటలోనో మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, మనం చూడవలసింది ఏంటి? బిర్యానీ పాయింట్లో వెంటనే బిర్యానీ తిన్న గంటకి మళ్ళీ బిర్యానీ తింటాం లేదు, 10,000 పెట్టి బిర్యానీ తింటాం లేదు కదా. సో ఈ విధంగా మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి విషయాలు తెలుస్తాయి. బిర్యానీ పాయింట్ అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఈ విధంగా మనం మనీ ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్గా చూసినట్లయితే మనకి
మనం వీటి నుంచి బయటపడవచ్చు, మన పిల్లల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు. మనం ఓవరాల్గా మాట్లాడుకున్న వీడియోని జస్ట్ బ్రీఫ్గా చూసినట్లయితే, ఎవరికి వాళ్ళు కాన్షియస్గా ఉంటే ఈ బెట్టింగ్ యాప్స్ బారి నుంచి బయటికి రావచ్చు, ఏ వ్యసనం నుంచి అయినా బయటికి రావచ్చు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ హీరో కానీ ఎవరు కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరు ఏది ప్రమోట్ చేసినా మంచి ఏదో చెడేదో మనకి తెలుసు కాబట్టి, మనకి తెలుసు తెలియదు అనేది కరెక్ట్ కాదు. చాలా మంది తెలియదు, అమాయకమైన పిల్లలు. ఇప్పుడున్న పిల్లలకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంత పెద్దగా వరి అయిపోవలసిన పని ఏం లేదు. అంటే మనకున్న నాలెడ్జ్ అంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న జనరేషన్ ఇప్పుడు పెద్దవాళ్ళు. ఇప్పుడు 50 years ఉన్న వాళ్ళకంటే ఆల్రెడీ ఒక 15 years ఉన్న వాళ్ళకే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మేబీ కొంచెం ఛానలైజ్ చేసే రిసోర్సెస్ ఉండకపోవచ్చు, కానీ నాలెడ్జ్ పరంగా ఇప్పుడున్న జనరేషన్ చాలా నాలెడ్జ్గా ఉన్నారు. వాళ్ళకి తెలియదు అనేది కరెక్ట్ పదం అయితే కాదు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరో మంచి టాపిక్తో, మంచి సైకాలజీ విశ్లేషణతో మళ్ళీ కలుగుతాం. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలని అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.